హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో ఏ సైజు వారికైనా సరే మూడు కొలతలు తీసుకొని స్ట్రైట్ కట్ ప్యాంట్ని ఈజీగా ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ అయితే మనం మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో చూద్దాం. ముందుగా ప్యాంట్ పొడవుని తీసుకోవాలి. చూడండి, ఈ ప్యాంట్ పొడవుని తీసుకునేటప్పుడు ఇక్కడ మనం ప్యాంట్ ఎక్కడ వరకు అయితే వేసుకుంటామో కరెక్ట్గా అక్కడి నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అర్థమైంది కదా? మనం ప్యాంట్ పొడవుని తీసుకునేటప్పుడు ఇక్కడ ప్యాంట్ ఎక్కడ వరకు అయితే వేసుకుంటామో కరెక్ట్గా అక్కడి నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ప్యాంట్ పొడవు అనేది మీ ఇష్టం అండి. మీరు ఎన్ని ఇంచులు కావాలి అనుకుంటే అన్ని ఇంచులు తీసుకోవచ్చు. ఇక్కడ నేనైతే ప్యాంట్ పొడవు వచ్చేసి 36 ఇంచులు తీసుకుంటున్నాను. ఇప్పుడు హిప్ లూజ్ని తీసుకోవాలి. చూడండి, హిప్ లూజ్ని తీసుకునేటప్పుడు టేప్ని సీటు మీద నుంచి ఈ విధంగా పెట్టేసుకోవాలి. అలాగే మనం టేప్ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు మరీ టైట్గా లాగకూడదు, అలా అని లూజ్గా కూడా పట్టుకోకూడదు. జస్ట్ ఇలా పట్టుకోవాలి. అంటే మనకి టేప్ అనేది ఇలా ఫ్రీగా మూవ్ అవ్వాలన్నమాట. ఇక్కడైతే చూడండి, నాకు హిప్ లూజ్ వచ్చేసి 39 ఇంచులు వచ్చింది. ఇప్పుడు నడుము లూజ్ని తీసుకోవాలి. చూడండి, నడుము లూజ్ని తీసుకునేటప్పుడు మనం బ్లౌజ్కి తీసుకున్నట్లుగా ఇక్కడ తీసుకోకూడదండి. ఎందుకంటే ఇది వచ్చేసి మనకి ప్యాంట్ కాబట్టి ఇక్కడ మనం ప్యాంట్ ఎక్కడ వరకు అయితే వేసుకుంటామో కరెక్ట్గా అక్కడ తీసుకోవాలి. అలాగే మనం టేప్ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు మరీ టైట్గా లాగకూడదు, అలా అని లూజ్గా కూడా పట్టుకోకూడదు. జస్ట్ ఇలా పట్టుకోవాలి. అంటే మనకి టేప్ అనేది ఇలా ఫ్రీగా మూవ్ అవ్వాలన్నమాట. ఇక్కడ చూడండి, నాకు నడుము లూజ్ వచ్చేసి 33 ఇంచులు వచ్చింది. అర్థమైంది కదా? ఏ సైజు వారికైనా సరే ఈ 3 కొలతలు తీసుకున్నాము అంటే మనం స్ట్రైట్ కట్ ప్యాంట్ని ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఈ 3 కొలతల్ని బేస్ చేసుకొని ఈ ప్యాంట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, ఈ ప్యాంట్ కోసం వచ్చేసి ఏ సైజు వారికైనా సరే 2 లేదా 2.5 మీటర్ క్లాత్ తీసుకుంటే సరిపోతుంది. అంటే మీ ప్యాంట్ పొడవు వచ్చేసి 36 ఇంచులు. 36 ఇంచుల కంటే తక్కువ ఉందనుకోండి, అలాంటప్పుడు 2 మీటర్ల క్లాత్ అయితే తీసుకోండి. అదే మీ ప్యాంట్ పొడవు వచ్చేసి 36 ఇంచుల కంటే ఎక్కువ ఉందనుకోండి, అలాంటప్పుడు 2.5 మీటర్ క్లాత్ అయితే తీసుకోండి. అంటే ఎవరికైనా కూడా 2 మీటర్ల క్లాత్తో కూడా స్టిచ్ చేయొచ్చండి. కాకపోతే మీరు ప్యాంట్ పొడవు ఎక్కువగా ఉన్నప్పుడు 2 మీటర్ల క్లాత్ తీసుకున్నారు అంటే మీకు బ్యాక్ పార్ట్లో జాయింట్లు పడతాయన్నమాట. మీకు అలా జాయింట్లు అనేవి పడకుండా ఉండాలి అంటే ఇప్పుడు నేను చెప్పిన విధంగా ప్యాంట్ పొడవును బట్టి క్లాత్ అనేది తీసుకోండి. ఇప్పుడు ఫస్ట్ అయితే మనం తీసుకున్న క్లాత్ని ఈ విధంగా 2 లేయర్స్ వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి, మనం ఇలా ఫోల్డ్ చేసుకున్నప్పుడు ఈ అంచులు ఉన్నాయి కదా, ఈ అంచులు 2 మన వైపు ఉండాలి, ఫోల్డింగ్ వచ్చేసి మనకు ఆపోజిట్లో ఉండాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చివరన ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అలాగే ఇటువైపున చూడండి, మనకి అంచులు వచ్చాయి కదా, ఈ అంచులు ఉన్న వైపున 1/2 ఇంచ్ మార్జిన్తో ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఎందుకు అంటే మనకి ఈ అంచులు అనేవి స్టిచ్చింగ్లోకి వచ్చాయి అంటే మనకి చూడడానికి ఫినిషింగ్ అనేది అంత బాగుండదు. అందుకని చెప్పేసి మనకి ఈ అంచులు అనేవి స్టిచ్చింగ్లోకి రాకుండా ఉండడం కోసం ఈ విధంగా 1/2 ఇంచ్ మార్జిన్తో ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనకి ప్యాంట్కి కింది వైపున పట్టీ వస్తుంది కదా, ఈ పట్టీ కోసం 2 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఒకవేళ మీకు క్లాత్ కొంచెం తక్కువగా ఉందనుకోండి, అలాంటప్పుడు మీరు 1.5 ఇంచులకి లేదా 1 ఇంచ్ కూడా మార్క్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే 2 ఇంచులకి మార్క్ చేశానండి. ఇప్పుడు ఇదే 2 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అర్థమైంది కదా? ఈ పట్టీ వెడల్పు అనేది మన దగ్గర క్లాత్ ఉండేదాన్ని బట్టి 2 ఇంచులు, 1.5 ఇంచులు లేదా 1 ఇంచ్కి అలా మార్క్ చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ప్యాంట్ పొడవుని మార్క్ చేసుకోవాలి. చూడండి, మనకి ప్యాంట్ పొడవు ఎంత వచ్చింది? 36 ఇంచులు కదా. ఇప్పుడు ఈ 36 ఇంచుల్ని మనం ప్యాంట్ పొడవు కోసం మార్క్ చేసుకోకూడదండి. ఎందుకంటే ఇక్కడ మనకి ప్యాంట్కి పై వైపున బెల్ట్ వస్తుంది కదా, ఈ బెల్ట్ కోసం 1.5 ఇంచులు లేదా 1.5 ఇంచులు తగ్గించుకొని మిగిలిన దాన్ని మనం ప్యాంట్ పొడవు కోసం మార్క్ చేసుకోవాలి. అయితే ఇక్కడ ఈ బెల్ట్ వెడల్పు అనేది మీ ఇష్టం అండి. మీరు 1.5 ఇంచులైనా తీసుకోవచ్చు, లేదంటే 1.5 ఇంచులైనా తీసుకోవచ్చు. ఇక్కడ నేనైతే బెల్ట్ వెడల్పు వచ్చేసి 1.5 ఇంచులు తీసుకుంటున్నాను. అందుకని చెప్పేసి ఇక్కడ మనం ఈ 1.5 ఇంచుల్ని తగ్గించుకొని మిగిలిన దాన్ని ప్యాంట్ పొడవు కోసం మార్క్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, మనం కింది వైపున పట్టీ కోసం 2 ఇంచులకి మార్క్ చేసుకున్నాం కదా, కరెక్ట్గా ఈ మార్కింగ్ దగ్గరికి 36 ఇంచులు వచ్చేలాగా టేప్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే మనం బెల్ట్ని స్టిచ్ చేయాలి అంటే ఖర్చు కావాలి కాబట్టి
ఖర్చు కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. అర్థమైంది కదా? ప్యాంటు పొడవు మార్క్ చేసుకునేటప్పుడు మనం పై వైపున బెల్ట్ వెడల్పు ఎన్ని ఇంచులు అయితే తీసుకోవాలి అనుకుంటున్నామో అన్ని ఇంచులు తగ్గించుకొని మిగిలిన దాన్ని ప్యాంటు పొడవు కోసం మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హిప్ లెంత్ని మార్క్ చేసుకోవాలి. చూడండి, ఈ హిప్ లెంత్ వచ్చేసి మ్యాక్సిమం ఎవరికైనా 6 లేదా 7 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. అంటే మీరు 6 ఇంచులు తీసుకున్నా ప్రాబ్లం లేదు, 7 ఇంచులు తీసుకున్నా ప్రాబ్లం లేదండి. ఇక్కడ నేనైతే హిప్ లెంత్ వచ్చేసి 7 ఇంచులు తీసుకుంటున్నాను. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కిస్తా లెంత్ని తీసుకోవాలి. చూడండి, ఈ కిస్తా లెంత్ వచ్చేసి హిప్ లూజ్ని బట్టి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మనకి హిప్ లూజ్ ఎంత వచ్చింది? 39 ఇంచులు కదా. ఇప్పుడు ఈ 39 ఇంచుల్లో 4వ భాగాన్ని తీసుకోవాలి. 39 ఇంచుల్లో 4వ భాగం వచ్చేసి మనకి ఎంత వస్తుంది? 9/3 ఇంచులు. ఇప్పుడు ఈ 9/3 ఇంచులకి 1 ఇంచి కలుపుకోవాలి. 9/3 ఇంచులకి 1 ఇంచి కలుపుకున్నాము అంటే మనకి ఎంత వస్తుంది? 10/3 ఇంచులు. ఇప్పుడు ఈ 10/3 ఇంచులు మనం కిస్తా లెంత్ కోసం మార్క్ చేసుకోవాలి. అర్థమైంది కదా? ఏ సైజు వారికైనా సరే మనకి హిప్ లూజ్లో 4వ భాగం ఎంతైతే వస్తుందో దానికి 1 ఇంచి కలుపుకున్నాము అంటే కిస్తా లెంత్ అనేది వచ్చేస్తుంది. ఒకవేళ మీరు ప్యాంట్ వేసుకున్నప్పుడు కిస్తా దగ్గర కరెక్ట్ ఫిట్టింగ్ కావాలి అనుకుంటే మాత్రం మీకు హిప్ లూజ్లో 4వ భాగం ఎంతైతే వస్తుందో అంతే మార్క్ చేసుకోండి. అంటే మనం ఈ 1 ఇంచి యాడ్ చేయని అవసరం లేదనమాట. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మోకాల్ లెంత్ని మార్క్ చేసుకోవాలి. చూడండి, ఈ మోకాల్ లెంత్ వచ్చేసి మ్యాక్సిమం ఎవరికైనా సరే 19 ఇంచుల దగ్గర నుంచి 22 ఇంచుల లోపే ఉంటుంది. అంటే కస్టమర్ కొంచెం హైట్ తక్కువగా ఉన్నారనుకోండి, అలాంటప్పుడు మోకాల్ లెంత్ వచ్చేసి 19 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. అదే కస్టమర్ మీడియం హైట్ ఉన్నారనుకోండి, అలాంటప్పుడు ఈ మోకాల్ లెంత్ వచ్చేసి 20 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. అదే కస్టమర్ కొంచెం హైట్ ఎక్కువగా ఉన్నారనుకోండి, అలాంటప్పుడు ఈ మోకాల్ లెంత్ వచ్చేసి 21 ఇంచులు లేదా 22 ఇంచులు అలా తీసుకుంటే సరిపోతుంది. అంటే మనకి ఈ మోకాల్ లెంత్ వచ్చేసి ఒక 1 ఇంచి అటు ఇటుగా తీసుకున్నా కూడా ప్రాబ్లం ఏమీ లేదండి. ఇక్కడైతే నేను మోకాల్ లెంత్ వచ్చేసి 20 ఇంచులు తీసుకుంటున్నాను. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ప్రతి మార్కింగ్ దగ్గర లైన్స్ని డ్రా చేసుకోవాలి. అర్థమైంది కదా? ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ప్రతి మార్కింగ్ దగ్గర కూడా ఈ విధంగా లైన్స్ని డ్రా చేసుకోవాలి. అంటే ఇప్పుడు మనకి ఇది వచ్చేసి నడుము లూజ్ మార్కింగ్ అనమాట. అలాగే ఇది వచ్చేసి హిప్ లెంత్ మార్కింగ్, ఇది వచ్చేసి కిస్తా లెంత్ మార్కింగ్, ఇది వచ్చేసి నీ లెంత్ మార్కింగ్, ఇది వచ్చేసి బాటమ్ లూజ్ మార్కింగ్. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ అయితే మనం హిప్ లూజ్ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, మనకి హిప్ లూజ్ ఎంత వచ్చింది? 39 ఇంచులు కదా. ఇప్పుడు ఈ 39 ఇంచుల్లో 4వ భాగాన్ని తీసుకోవాలి. 39 ఇంచుల్లో 4వ భాగం వచ్చేసి మనకి ఎంత వచ్చింది? 9/3 ఇంచులు. ఇప్పుడు ఈ 9/3 ఇంచుల్ని మనం హిప్ లూజ్ కోసం మార్క్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ మనం మార్క్ చేసుకునేటప్పుడు ఇటువైపున 1/2 ఇంచ్కి లైన్ డ్రా చేసుకున్నాం కదా. కరెక్ట్గా ఈ లైన్ దగ్గర నుంచి ఈ విధంగా 9/3 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా లూజ్ కోసం 1/2 ఇంచి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ప్యాంట్ని స్టిచ్ చేసేటప్పుడు రెండు వైపులా కూడా ఖర్చు కావాలి కాబట్టి ఖర్చుల కోసం 1 ఇంచి ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. అర్థమైంది కదా? ఫస్ట్ అయితే మనం హిప్ లూజ్ని మార్క్ చేసుకోవాలి. తరువాత ఏ సైజు వారికైనా సరే ఎక్స్ట్రా లూజ్ కోసం 1/2 ఇంచి మార్క్ చేసుకోవాలి. తరువాత ఖర్చుల కోసం 1 ఇంచి ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ మనకి ఖర్చులతో కలిపి హిప్ లూజ్ ఎంత వచ్చిందో ఒకసారి కోల్చుకోవాలి. చూసారా, ఖర్చులతో కలిపి హిప్ లూజ్ వచ్చేసి 11/2 ఇంచులు వచ్చింది. ఇప్పుడు ఈ 11/2 ఇంచుల్లో 1/2 ఇంచి తగ్గించుకోవాలి. 11/2 ఇంచుల్లో 1/2 ఇంచి తగ్గించుకున్నాము అంటే మనకి ఎంత వస్తుంది? 10/3 ఇంచులు. ఇప్పుడు ఈ 10/3 ఇంచుల్ని ఇక్కడి నుంచి నడుము లూజ్ కోసం మార్క్ చేసుకోవాలి. ఇక్కడ చూసారా, మనం 1/2 ఇంచ్కి లైన్ డ్రా చేసుకున్నాం కదా. ఈ 1/2 ఇంచి వదిలేసి ఇక్కడి నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి.
చూడండి మీరు ఈ లైన్ని డ్రా చేసుకునేటప్పుడు ఇది వచ్చేసి మనకి కిస్తా లెంత్ మార్కింగ్ కదా, ఈ మార్కింగ్ దగ్గరికి డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు కిస్తా రౌండ్ని డ్రా చేసుకోవడం కోసం ఏ సైజు వారికైనా సరే ఈ కార్నర్ దగ్గర నుంచి ఈ విధంగా 2 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు కిస్తా రౌండ్ని డ్రా చేసుకోవాలి. కిస్తా రౌండ్ని డ్రా చేసుకునేటప్పుడు కర్వ్ స్కేల్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకొని జస్ట్ ఇలా రౌండ్ షేప్ వచ్చేలాగా డ్రా చేసుకోవాలి. కిస్తా రౌండ్ ఎలా డ్రా చేసుకోవాలో చూసారు కదా. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి మనం 1/2 ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి 1/2 ఇంచి ఉండేలాగా ఈ విధంగా ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ చివరి వరకు ఎంత ఉందో కొలుచుకొని అందులో సగానికి ఒక మార్క్ చేసుకోవాలి. చూసారా, ఈ మార్కింగ్ దగ్గరికి మనకి ఎంత వచ్చింది? 13.5 ఇంచులు. ఇప్పుడు ఈ 13.5 ఇంచులో సగానికి ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఎంత ఉందో కొలుచుకోవాలి. చూసారా మనకి ఎంత వచ్చింది? 6.3 ఇంచులు. ఇప్పుడు ఈ 6.3 ఇంచుల్ని మనం డ్రా చేసుకున్న ప్రతి లైన్ దగ్గర కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్లన్నింటినీ కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అంటే ఇప్పుడు మనకి ఈ లైన్ వచ్చేసి కరెక్ట్గా ఫ్యాంట్కి మిడిల్ పాయింట్ అనమాట. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు కాలు లూజ్ని మార్క్ చేసుకోవాలి. చూడండి ఈ కాలు లూజ్ వచ్చేసి మ్యాక్సిమం ఎవరికైనా 12 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీకు కాలు దగ్గర కొంచెం లూజ్గా కావాలి అనుకుంటే మీరు 13 ఇంచులు 14 ఇంచులు అలా కూడా తీసుకోవచ్చు. ఇక్కడ నేనైతే 12 ఇంచులు తీసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ 12 ఇంచుల్లో సగాన్ని తీసుకోవాలి. 12 ఇంచుల్లో సగం అంటే చూడండి ఈ 12 ఇంచుల దగ్గరికి టేప్ని ఇలా ఫోల్డ్ చేసుకున్నాము అంటే మనకు కరెక్ట్గా 12 ఇంచుల్లో సగం వస్తుంది. 12 ఇంచుల్లో సగం వచ్చేసి 6 ఇంచులు. ఇప్పుడు ఈ 6 ఇంచుల్ని ఇక్కడ చూడండి మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్కి ఇటువైపున 3 ఇంచులు అలాగే ఇటువైపున 3 ఇంచులు వచ్చేలాగా మార్క్ చేసుకోవాలి. అర్థమైంది కదా. ఇప్పుడు మనం తీసుకున్న 6 ఇంచుల్ని ఈ మార్కింగ్కి ఇటువైపున 3 ఇంచులు అలాగే ఇటువైపున 3 ఇంచులు వచ్చేలాగా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది వచ్చేసి మనకి కిస్తా లెంత్ మార్కింగ్ కదా. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి టేప్ని ఇలా స్ట్రైట్గా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఈ మోకాల్ లెంత్ మార్కింగ్ దగ్గర ఈ విధంగా ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే ఇటువైపును కూడా మార్క్ చేసుకోవాలి. చూడండి ఈ కిస్తా లెంత్ మార్కింగ్ దగ్గర నుంచి ఈ కాలు లూజ్ మార్కింగ్ దగ్గరికి టేప్ని ఇలా స్ట్రైట్గా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఈ మోకాల్ లెంత్ మార్కింగ్ దగ్గర ఈ విధంగా ఒక మార్క్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు మనకి ఇది వచ్చేసి మోకాల్ లూజ్ అనమాట. ఇప్పుడు ఇక్కడ మనకి ఈ మోకాల్ లూజ్ ఎంత ఉందో ఒకసారి కొలుచుకోవాలి. మోకాల్ లూజ్ వచ్చేసి 10.3 ఇంచులు ఉంది. చూడండి మీరు ప్యాంట్ వేసుకున్నప్పుడు మోకాల దగ్గర కొంచెం లూజ్గా కావాలి అనుకుంటే ఈ 10.3 ఇంచులు పెట్టేసుకోవచ్చు. లేదు మాకు అలా లూజ్గా వద్దు కొంచెం టైట్ ఫిట్టింగ్ కావాలి అనుకుంటే మీరు ఇటువైపున ఒక 1/2 ఇంచు అలాగే ఇటువైపున ఒక 1/2 ఇంచు తగ్గించుకోవచ్చు. ఇక్కడ నేనైతే ఇటువైపున ఒక 1/2 ఇంచు అలాగే ఇటువైపున ఒక 1/2 ఇంచు తగ్గిస్తున్నానండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ 2 మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇక్కడ నుంచి ఈ కిస్తా లెంత్ మార్కింగ్ దగ్గరికి స్కేల్ని ఈ విధంగా పెట్టేసుకొని కొంచెం కరువు షేప్ వచ్చేలాగా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి మనం 1/2 ఇంచుకి మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్ని కలుపుతూ ఈ కార్నర్ దగ్గర కొంచెం కరువు షేప్ వచ్చేలాగా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకోవడం వల్ల మనం ప్యాంట్ వేసుకున్నప్పుడు సైడ్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది.
ఇప్పుడు ఇదే విధంగా ఇటువైపును కూడా డ్రా చేసుకోవాలి. చూడండి ఫస్ట్ అయితే ఈ 2 మార్కింగ్‌ని కలుపుతూ ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఈ కిస్తా లెంత్ మార్కింగ్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి కొంచెం కర్వ్ షేప్ వచ్చేలాగా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మరలా ఈ కింది వైపున ఈ విధంగా స్ట్రైట్‌గా లైన్స్‌ని డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి మనం పట్టీ కోసం 2 ఇంచులకి మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ మార్కింగ్కి 2 వైపులా కూడా ఇలా కట్ పెట్టుకోవాలి. అలాగే ఈ మోకాల్ లెంత్ మార్కింగ్ దగ్గర కూడా కట్స్ పెట్టుకోవాలి. ఈ విధంగా కట్స్ పెట్టుకున్నాము అంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు క్లాత్ అనేది ఎక్కువ తక్కువలు రాకుండా ఉంటుంది. ఇలా కట్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ పై వైపున ఒక 1/2 ఇంచ్ క్రాస్ తీసుకోవాలి. చూడండి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ మనం 1/2 ఇంచ్కి లైన్ డ్రా చేసుకున్నాం కదా. కరెక్ట్గా ఈ మార్కింగ్ దగ్గరికి స్కేల్ ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఈ విధంగా డ్రా చేసుకోవాలి. అర్థమైంది కదా. మనం ఈ లైన్ అనేది ఈ విధంగా కొంచెం కర్వ్ షేప్ వచ్చేలాగా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం డ్రా చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలా మనం ఒక 1/2 ఇంచ్ క్రాస్ తీసుకోవడం వల్ల మనం ప్యాంట్ వేసుకున్నప్పుడు కిస్తా దగ్గర కరెక్ట్ ఫిట్టింగ్ అనేది ఉంటుందన్నమాట. ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా. ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ని బేస్ చేసుకొని బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. చూడండి బ్యాక్ పార్ట్ని కట్ చేసుకునేటప్పుడు క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. అంటే మనం ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకునేటప్పుడు ఏ విధంగా అయితే ఫోల్డ్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ అంచులు ఉన్న వైపున 1/2 ఇంచ్ మార్జిన్తో ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న ఈ ఫ్రంట్ పార్ట్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇక్కడ చూడండి ఇప్పుడు మనం డ్రా చేసుకున్న ఈ లైన్కి టచ్ అయ్యేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. అలాగే మనం ఈ ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు మనకి ఈ క్లాత్ అనేది స్ట్రైట్గా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఎలా చెక్ చేసుకోవాలి అంటే ఇక్కడ చూడండి ఫస్ట్ అయితే ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ చివరి వరకు ఎంత ఉందో కోల్చుకోవాలి. చూసారా మనకి ఎంత ఉంది 6.75 ఇంచులు. ఇప్పుడు ఇదే 6.75 ఇంచులు ప్రతి మార్కింగ్ దగ్గర కూడా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇక్కడైతే చూసారా మనకి 6.75 ఇంచులు కరెక్ట్గా సరిపోయింది. అలాగే ఇక్కడ కూడా సరిపోయింది. చూసారు కదా మనకి ప్రతి మార్కింగ్ దగ్గర కూడా 6.75 ఇంచులు కరెక్ట్గా సరిపోయింది. అంటే ఇది వచ్చేసి మనకి స్ట్రైట్ కట్ ప్యాంట్ కాబట్టి మనం ఈ క్లాత్ అనేది ఈ విధంగా స్ట్రైట్గా ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ప్రతి మార్కింగ్ దగ్గర లైన్స్ని డ్రా చేసుకోవాలి. అంటే ఇప్పుడు మనకి ఇది వచ్చేసి వేస్ట్ లూజ్ మార్కింగ్ అనమాట. అలాగే ఇది వచ్చేసి హిప్ లెంత్ మార్కింగ్, ఇది వచ్చేసి కిస్తా లెంత్ మార్కింగ్, ఇది వచ్చేసి నీ లెంత్ మార్కింగ్, ఇది వచ్చేసి బాటమ్ లెంత్ మార్కింగ్ అంటే కాలు లూజ్ మార్కింగ్.
ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి మనకి కిస్తా లెంత్ మార్కింగ్ కదా. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర ఇక్కడ నుంచి ఇలా ఒక పావించి కిందికి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు కిస్తా రౌండ్ని డ్రా చేసుకోవడం కోసం ఏ సైజు వారికైనా సరే ఇక్కడ నుంచి 2.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. అంటే మనం ఫ్రంట్ పార్ట్లో వచ్చేసి కిస్తా రౌండ్ని డ్రా చేసుకోవడం కోసం 2 ఇంచులే తీసుకున్నాం కదా. కానీ బ్యాక్ పార్ట్లో వచ్చేసి ఏ సైజు వారికైనా సరే ఖచ్చితంగా 2.5 ఇంచులు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మనం 2.5 ఇంచులు తీసుకుంటేనే మనం ప్యాంట్ వేసుకున్నప్పుడు కిస్తా దగ్గర పైకి లాగినట్లుగా లేకుండా ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి, మనం హిప్ లూజ్ని మార్క్ చేసుకునేటప్పుడు ఫ్రంట్ పార్ట్లో ఎక్స్ట్రా లూజ్ కోసం 1/2 ఇంచ్ మార్క్ చేసుకున్నాం కదా. అలాగే ఈ బ్యాక్ పార్ట్లో కూడా ఎక్స్ట్రా లూజ్ కోసం 1/2 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ మనకి ఖర్చులతో కలిపి బ్యాక్ పార్ట్ యొక్క హిప్ లూజ్ ఎంత ఉందో కోల్చుకోవాలి. చూడండి, ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ చివరి వరకు ఎంత ఉందో కోల్చుకోవాలి. మనకి బ్యాక్ పార్ట్ యొక్క హిప్ లూజ్ వచ్చేసి ఖర్చులతో కలిపి 11.3 ఇంచులు వచ్చింది. ఇప్పుడు ఇదే 11.3 ఇంచుల్ని ఇక్కడ నడుము లూజ్ కోసం మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ 2 మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. చూడండి, మీరు ఈ లైన్ని డ్రా చేసుకునేటప్పుడు స్కేల్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా పై వైపున కొంచెం పొడిగించుకొని మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర కిస్తా రౌండ్ని డ్రా చేసుకోవాలి. చూడండి, ఈ కిస్తా రౌండ్ని డ్రా చేసుకునేటప్పుడు ఇక్కడ మనం 1/2 ఇంచ్ కిందికి లైన్ డ్రా చేసుకున్నాం కదా. కరెక్ట్గా ఈ లైన్కి టచ్ అయ్యేలాగా ఈ స్కేల్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని ఏ సైజు వారికైనా సరే ఈ విధంగా 2.5 ఇంచులు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. అర్థమైంది కదా. ఫ్రంట్ పార్ట్ కంటే కూడా మనకి బ్యాక్ పార్ట్లో వచ్చేసి ఈ విధంగా 2.5 ఇంచులు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇలా 2.5 ఇంచులు ఎక్స్ట్రా మార్క్ చేసుకుంటేనే మనం ప్యాంట్ వేసుకున్నప్పుడు అంటే కూర్చున్నప్పుడు బ్యాక్ సైడ్ కిందికి లాగినట్లుగా లేకుండా ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి కొంచెం కరువు షేప్ వచ్చేలాగా డ్రా చేసుకోవాలి. సరే, ఈ స్కేల్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా కొంచెం కరువు షేప్ వచ్చేలాగా డ్రా చేసుకోవాలి. మరలా చెప్తున్నానండి, మీరు ఈ లైన్ అనేది స్ట్రైట్గా డ్రా చేసుకోకూడదు. ఈ విధంగా కొంచెం కరువు షేప్ వచ్చేలాగా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు కాలు లూజ్ని మార్క్ చేసుకోవాలి. చూడండి, ఈ కాలు లూజ్ వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్లో కంటే కూడా బ్యాక్ పార్ట్లో వచ్చేసి 1.5 ఇంచులు ఎక్స్ట్రా ఉండేలాగా మార్క్ చేసుకోవాలి. ఏ సైజు వారికైనా సరే మనం ఫ్రంట్ పార్ట్ కంటే బ్యాక్ పార్ట్లో 1.5 ఇంచులు ఎక్స్ట్రా ఉండేలాగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే 1.5 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మోకాలు లూజ్ని మార్క్ చేసుకోవాలి. ఈ మోకాలు లూజ్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కంటే కూడా బ్యాక్ పార్ట్లో 1.5 ఇంచులు ఎక్స్ట్రా ఉండేలాగా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ కూడా అంతేనండి, ఏ సైజు వారికైనా సరే 1.5 ఇంచులు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ 2 మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడికి వచ్చేసరికి ఈ విధంగా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి కొంచెం కరువు షేప్ వచ్చేలా డ్రా చేసుకోవాలి. స్కేల్ని ఇలా అడ్జస్ట్ చేసుకొని ఈ విధంగా కరువు షేప్ వచ్చేలాగా డ్రా చేసుకోవాలి. అర్థమైంది కదా. ఇందులో మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం అయితే ఏమీ లేదండి. మనం నార్మల్ ప్యాంట్కి అయితే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు ఒకేసారి కట్ చేసుకుంటాము. కానీ స్ట్రైట్ కట్ ప్యాంట్కి వచ్చేసి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు కూడా విడివిడిగా కట్ చేసుకుంటాం. అలాగే మనం ఈ ఫ్రంట్ పార్ట్ని బేస్ చేసుకొని బ్యాక్ పార్ట్ని కట్ చేసుకునేటప్పుడు ఇక్కడ చూడండి, మనకి కాలు లూజ్ అనేది ఫ్రంట్ పార్ట్లో కంటే కూడా బ్యాక్ పార్ట్లో వచ్చేసి ఈ విధంగా 1.5 ఇంచులు ఎక్స్ట్రా ఉండేలాగా మార్క్ చేసుకోవాలి. అలాగే ఈ మోకాలు లూజ్ దగ్గర కూడా ఫ్రంట్ పార్ట్ కంటే కూడా బ్యాక్ పార్ట్లో వచ్చేసి 1.5 ఇంచులు ఎక్స్ట్రా ఉండేలాగా మార్క్ చేసుకోవాలి. అలాగే ఈ కిస్తా దగ్గరకు వచ్చేసరికి
మనం ఫ్రంట్ పార్ట్లో 2 ఇంచులకే మార్క్ చేసుకుంటాం కదా, కానీ బ్యాక్ పార్ట్లో వచ్చేసి ఏ సైజు వారికైనా సరే ఖచ్చితంగా 2.5 ఇంచులు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా 2.5 ఇంచులు ఎక్స్ట్రా మార్క్ చేసుకుంటేనే మనం ప్యాంటు వేసుకున్నప్పుడు కిస్తా దగ్గర పైకి లాగినట్లుగా లేకుండా ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది. అలాగే ఈ హిప్ దగ్గరకు వచ్చేసరికి ఫ్రంట్ పార్ట్ కంటే కూడా మనకి బ్యాక్ పార్ట్ వచ్చేసి 1/2 ఇంచు ఎక్స్ట్రా ఉండేలాగా మార్క్ చేసుకోవాలి. అలాగే ఈ నడుము దగ్గరకు వచ్చేసరికి ఫ్రంట్ పార్ట్ కంటే కూడా మనకి బ్యాక్ పార్ట్ వచ్చేసి ఏ సైజు వారికైనా సరే ఇలా 2.5 ఇంచులు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా 2.5 ఇంచులు ఎక్స్ట్రా తీసుకుంటేనే మనం ప్యాంటు వేసుకున్నప్పుడు అంటే కూర్చున్నప్పుడు బ్యాక్ సైడ్ వచ్చేసి కిందికి లాగినట్లుగా లేకుండా ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి, మనం బెల్ట్ వెడల్పు కోసం 2 ఇంచులకి మార్క్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ మార్కింగ్స్ దగ్గర ఈ విధంగా కట్స్ పెట్టుకోవాలి. అలాగే ఈ మోకాలు లూజ్ మార్కింగ్ దగ్గర కూడా కట్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్, ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్. ఇప్పుడు పాకెట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, ఈ పాకెట్ని కట్ చేసుకునేటప్పుడు క్లాత్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అంటే 2 లేయర్స్ వచ్చేలాగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు మనకి ఇటువైపున అలాగే ఇటువైపున 2 వైపులా కూడా ఎడ్జెస్ సమానంగా ఉండేలా చూసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ అయితే మనం పాకెట్ పొడవుని మార్క్ చేసుకోవాలి. చూడండి, ఈ పాకెట్ పొడవు వచ్చేసి ఎవరికైనా సరే 12 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని 12 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే 12 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఈ విధంగా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు పాకెట్ వెడల్పుని మార్క్ చేసుకోవాలి. ఈ పాకెట్ వెడల్పు వచ్చేసి ఎవరికైనా సరే 6 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇదే 6 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అర్థమైంది కదా? పాకెట్ పొడవు వచ్చేసి 12 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. అలాగే పాకెట్ వెడల్పు వచ్చేసి 6 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ క్లాత్కి రైట్ సైడ్ రాంగ్ సైడ్ చెక్ చేసుకొని రాంగ్ సైడ్ వచ్చేసి మార్కింగ్ పెట్టేసుకోవాలి. అంటే ఇది వచ్చేసి మనకి ప్లెయిన్ క్లాతే కాబట్టి మనకి రైట్ సైడ్ రాంగ్ సైడ్ చెక్ చేసుకొని అవసరం లేదండి. మీరు ఒకవేళ డిజైన్ ఉండే క్లాత్ తీసుకుంటే మాత్రం మీరు క్లాత్కి రైట్ సైడ్ రాంగ్ సైడ్ చెక్ చేసుకొని రాంగ్ సైడ్ వచ్చేసి ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకోండి. ఇలా మార్క్ చేసుకోవడం వల్ల మనం పాకెట్ని స్టిచ్ చేసేటప్పుడు కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. పాకెట్ ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా. ఇప్పుడు బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, ఇక్కడ మనం బెల్ట్ని కట్ చేసుకోవాలి అంటే ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న ఈ ప్యాంట్ యొక్క నడుము లూజ్ ఎంత ఉందో కొలుచుకోవాలి. అంటే ఇప్పుడు మనకి ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్, ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ కదా. ఇప్పుడు ఫస్ట్ అయితే మనం ఈ బ్యాక్ పార్ట్ యొక్క నడుము లూజ్ ఎంత ఉందో కొలుచుకోవాలి. చూసారా, మనకి బ్యాక్ పార్ట్ యొక్క నడుము లూజ్ వచ్చేసి 12 ఇంచులు ఉంది. అంటే ఇక్కడ చూడండి, మనకి క్లాత్ వచ్చేసి 2 లేయర్స్ ఉంది కాబట్టి ఇప్పుడు మనం ఈ 12 ఇంచులకి ఇంకొక 12 ఇంచులు కలుపుకోవాలి. 12 ఇంచులకి ఇంకొక 12 ఇంచులు కలుపుకున్నాము అంటే మనకి ఎంత వస్తుంది? 24 ఇంచులు. అంటే బ్యాక్ పార్ట్ యొక్క నడుము లూజ్ వచ్చేసి 24 ఇంచులు అనమాట. అలాగే ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ యొక్క నడుము లూజ్ ఎంత ఉందో కోల్చుకోవాలి. చూసారా,
ఫ్రంట్ పార్ట్లో నడుము లూజ్ వచ్చేసి 10.75 ఇంచులు ఉంది. ఇక్కడ కూడా మనకి క్లాత్ 2 లేయర్సే ఉంది కాబట్టి ఇప్పుడు ఈ 10.75 ఇంచులకి ఇంకొక 10.75 ఇంచులు కలుపుకోవాలి. 10.75 ఇంచులకి ఇంకొక 10.75 ఇంచులు కలుపుకున్నాము అంటే మనకి ఎంత వస్తుంది? 21.5 ఇంచులు. ఇప్పుడు మనకి ఈ బ్యాక్ పార్ట్ యొక్క నడుము లూజు అలాగే ఫ్రంట్ పార్ట్ యొక్క నడుము లూజు మొత్తం కలిపితే ఎంత వస్తుంది? 45.5 ఇంచులు. అంటే ఈ 45.5 ఇంచులు వచ్చేసి బెల్ట్ పొడవు అన్నమాట. చూడండి, బెల్ట్ని కట్ చేసుకునేటప్పుడు క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. అంటే ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు ఉండాలి, ఓపెన్స్ వచ్చేసి మనకు ఆపోజిట్లో ఉండాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ అయితే బెల్ట్ పొడవుని మార్క్ చేసుకోవాలి. మనకి బెల్ట్ పొడవు ఎంత వచ్చింది? 45.5 ఇంచులు కదా. ఇప్పుడు మీరు బెల్ట్ పొడవు అనేది ఈ 45.5 ఇంచులైనా తీసుకోవచ్చు, లేదంటే ఇందులో నుంచి 1 ఇంచి లేదా 2 ఇంచెస్ తగ్గించుకునైనా మార్క్ చేసుకోవచ్చు. అది మీ చాయిస్ అండి. ఇక్కడ నేనైతే ఈ 45.5 ఇంచుల్లో నుంచి 1.5 ఇంచులు తగ్గించుకొని 44 ఇంచులకి బెల్ట్ పొడవుని మార్క్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని 44 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. బెల్ట్ పొడవుని మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు బెల్ట్ వెడల్పుని మార్క్ చేసుకోవాలి. చూడండి, ఈ బెల్ట్ వెడల్పు వచ్చేసి మనం తీసుకున్న ఎలాస్టిక్ని బట్టి మార్క్ చేసుకోవాలి. ఇక్కడైతే చూడండి, నేను తీసుకున్న ఎలాస్టిక్ వెడల్పు వచ్చేసి 1.5 ఇంచులకి ఒక్క గీత ఎక్కువ ఉంది. ఇప్పుడు ఈ ఎలాస్టిక్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే ఖర్చు కోసం 1/2 ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ మనకి ఖర్చుతో కలిపి బెల్ట్ వెడల్పు ఎంత వచ్చిందో ఒకసారి కోల్చుకోవాలి. చూసారా, మనకి ఖర్చుతో కలిపి బెల్ట్ వెడల్పు వచ్చేసి 2 ఇంచులకి ఒక్క గీత తక్కువ వచ్చింది. ఇక్కడ నేనైతే 2 ఇంచులకి మార్క్ చేస్తున్నానండి. ఇప్పుడు ఇదే 2 ఇంచుల్ని ఈ విధంగా చివరి వరకు మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా స్ట్రైట్ కట్ ప్యాంట్ని ఈజీగా ఎలా కట్ చేసుకోవాలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.